ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాబందు ఎగరడానికి తయారుగా ఉంది. సరే చంబా, స్కూల్ దగ్గర నువ్వు రాబందుని చూసుకో, నేను పిల్లల్ని చూసుకుంటాను. ఈ జరిగే దాడి బాగి జీవితంలో మర్చిపోకూడదు. మనోహరి, ఒక్క నిమిషం. ఏంటి? ఇంకొక్కసారి ఆలోచించో. నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను, కానీ ఆ చిన్న పాపపై రాబందుతో దాడి చేయించడానికి నా మనసేమో ఒప్పుకోవటం లేదు. ఏంటి చిన్నపిల్ల? అది చిన్నపిల్ల కాదు, మళ్ళీ పుట్టిన అరుంధతి. మనల్ని చంపడానికి వచ్చిన మృత్యువు. ఆ విషయం మర్చిపోయావా? తెలుసు, కానీ ఏదైనా జరిగితే, మన ప్రయత్నం బెడిసి కొడితే, ఆ పిల్లకి ప్రాణాపాయం సంభవిస్తే? అది చేస్తే నీకేమైనా నష్టమా? అది కాదు మనోహరి, రాబందు చాలా కోపంగా ఆవేశంగా ఉంది. ఆ చిన్న పిల్లని చంపేస్తుందేమోనని భయంగా ఉంది. దాని చావే నాకు కావాలి. పాపం మనోహరి. దాన్ని పాపం అంటే తర్వాత మనల్ని పాపం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక్కడ. అది కాదు మనోహరి. చంబా, చెప్పింది చెయ్యి. ఎవరు చచ్చినా మనకు అనవసరం. ఆ బాగిని భయపెట్టి వారిపోయేలా చేయాలి, అంతే. స్కూల్లో హెవీ గేమ్స్ అవి ఆడుకు, దెబ్బలవి తగులుతాయి. నీకు తగినట్టుగా చిన్న చిన్న గేమ్స్ ఆడు, సరేనా? సరే, కానీ నువ్వే స్కూల్కి వచ్చి గేమ్స్ సెలెక్ట్ చేయొచ్చు కదా. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఈరోజు వస్తే బాగుంటుందమ్మా. నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు? నాకెవరు చప్పట్లు కొడతారు? నేను కొడతానమ్మా. మీరు చప్పట్లు కొడతారు, హ్యాపీయే తాతయ్య. అమ్మ కొడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు రావాలనే ఉంది బుజ్జమ్మ, కానీ ఆయన ఈరోజు స్కూల్కి వస్తారు. ఇంకొన్నాళ్ళు ఆయనకి నేను ఎదురు పడకూడదు. అంజు పాప, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా ఫేస్ అదోలా పెట్టుకుంటావు కదా, ఈరోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నావేంటి? గేమ్స్ అనా? నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు రాథోడ్. గేమ్స్ లో నువ్వు ఓడిపోతే ఎక్కిరిస్తారని అమ్ము ఆనంద్ ఆకాష్ని స్కూల్కి రాకుండా కట్ చేశావు. ఇప్పుడు నిన్నెవరు ఎంకరేజ్ చేస్తారు? డాడీ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఇంకా మనోహరి ఆంటీ కూడా ఉంది. మీరు చాలు నాకు. అయితే ఇంకెవరు వద్దా? బుజ్జమ్మ కూడా కావాలి. ఓ డాడ్, ఆశ్రమానికి వెళ్ళి మనతో పాటు బుజ్జమ్మని తీసుకెళ్దామా? ఎందుకంజు? ఆ పాపని రాజుగారు తీసుకొస్తారు కదా. లేదా ఆంటీ, నిన్న బుజ్జమ్మ నా కోసం మన ఇంటికి వచ్చింది. ఈరోజు మనం ఆశ్రమానికి వెళ్దాం. బుజ్జమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మంచి ఐడియా అంజు పాప. ఏంటి మంచి రాథోడ్? ఆయన ఈ పాటికి రాజుగారు ఆ పాపని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ మనం ఆశ్రమానికి వెళ్ళడం టైం వేస్ట్. ఏం కాదు, బుజ్జమ్మ అంత అర్లీగా ఏం వెళ్ళదు. ప్లీజ్ డాడ్, బుజ్జమ్మ దగ్గరికి వెళ్దాం. ఓకే, రాజుగారికి ఫోన్ చేసి కనుక్కుంటాను. వాళ్ళు ఇంకా ఆశ్రమంలోనే ఉంటే వెళ్దాం. ఇదిగో బుజ్జమ్మ, ఇందులో స్నాక్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టాను. జాగ్రత్తగా టైంకి అన్నీ తీసుకో. అలాగే అమ్మా. అమ్మా, అమరేంద్ర సార్ ఫోన్ చేస్తున్నారు. ఎవరు తాతయ్య? అంజు అక్క వాళ్ళ డాడీ అమ్మా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ రాజు గారు. ఎక్కడున్నారు? ఆశ్రమంలో సార్. బుజ్జమ్మ స్కూల్కి వెళ్ళిందా? ఇంకా లేదు సార్.
రెడీ అవుతుంది. ఒకసారి ఫోన్ బుజ్జమ్మకి ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. అమ్మా, సార్ నీతో మాట్లాడతారంట. ఇదిగో. హలో. హలో బుజ్జమ్మ, స్కూల్కి రెడీ అవుతున్నావా? అవునండి. ఒక 5 minutes వెయిట్ చేయి, నిన్ను పికప్ చేసుకొని వెళ్తాం. అయ్యో ఎందుకండి, నేను తాతయ్యతో వస్తాను కదా. పర్వాలేదు బుజ్జమ్మ, మీ నాన్న లాంటి వాడిని, నిన్ను తీసుకెళ్తే నాకు హ్యాపీ. నాన్న లాంటి వారు కాదండి, మీరే పుచ్చమ్మకి నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హే! నా కోసం ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నారమ్మా. ఆయన కోసం ఏదైనా చేయాలి. చూసావమ్మా, రక్త సంబంధం అంటే ఇదే. ఈ కూతురు కోసం తెలియకుండానే ఆ తండ్రి వస్తున్నాడు. దేవుడు ఉన్నాడమ్మా. ఏమో బాబాయ్, నేను ఆనందపడాలో బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. కానీ నేను మాత్రం ఆయన కంటపడకూడదు. ఆయన వచ్చాక మీరే అంత మేనేజ్ చేయాలి. అలాగేనమ్మా. ఛా! అమరేంద్ర ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తున్నాడు. భాగ్యం చూసేస్తాడేమో. ఇప్పుడెలా? ఐదేళ్ల క్రితం అమ్ము మీద రాబందు దాడి చేసింది. అప్పుడు అమరేంద్ర రాబందుని కాల్చిపోయాడు. రాబందు ఆ విషయం మనసులో పెట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రాబందుని పిలిచాను. ఇప్పుడు ఆ చిన్న అరుంధతిని రాబందు ఏం చేస్తుందో, తండ్రిపై కోపాన్ని కూతురు మీద చూపిస్తుందేమో. ఆ రోజు అమ్ము కాబట్టి ఆ రాబందుని తట్టుకోగలిగింది. కానీ ఈ చిన్నపిల్ల తట్టుకోగలదో లేదో. వద్దని ఎంత చెప్పినా ఈ మనోహరి వినడం లేదో. ఈరోజు ఆ చిన్న అరుంధతి పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది.